మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట వైరల్ అవుతుంది, ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్. పాటతో ఒక ఊపు ఊపేశారు. సింగిల్ నెగిటివ్ కామెంట్ ఒకటేమో ఆడియన్స్లో ఉంది, బట్ సినిమా ఛాన్స్లు ఎందుకు ఆగిపోయింది? వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు. గీతా సింగ్ తాగుతారా? సరైనోడు సినిమా వివాదం ఏంటి? నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకున్నారు. దట్స్ ఇట్. మీరు సెట్కి వెళ్ళారా? ఇది అవమానం కాదు. అనిల్ రావిపూడి గారితో ఇష్యూ ఏంది మీకు? రాజాది గ్రేట్కి నన్ను వేరే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్. అనిల్ గారు ఏంటండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది. అవునండి. బట్ ఆ మనిషి ఎవరో రివీల్ చేయట్లేదు మీరు. ఆమె నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈజ్ గ్రేట్ పర్ఫార్మర్ అండి. మరి కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయలేరా? చాలా బిగ్ అమౌంట్ అది నాకు. మీ లైఫ్లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. ఇప్పుడు ఇంకో బాబు కూడా మీ దగ్గరే ఉన్నారా? పెద్ద బాబు నా వల్లనే ఇది అయిపోయారని చెప్పేసి తను ఆ నింద కూడా వేసారా? వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు గీతా సింగ్ గారు ఉన్నారు. సో గీతా సింగ్ అనే మాటకి నేను ఎలాంటి పరిచయ వాక్యాలు ముందు జోడించట్లేదు, ఎందుకంటే ఆమె చేసిన కితకితలు అనే సినిమా. సో ఆ ఒక్క సినిమా చాలు ఆమె టాలెంట్ ఏంటో, సినిమా మీద ఆమెకున్న ఫ్యాషన్ ఏంటో. సో అక్కడి నుంచి చూసుకుంటే ఈరోజు ఆమె గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట చేశారు. పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట వైరల్ అవుతుంది, ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్. అంటే ఎవరు ఊహించుండరు గీతా సింగ్ నుంచి అలాంటి డ్యాన్స్, అలాంటి మాస్ బీట్స్ పడతాయని చెప్పేసి. సో అందుకే ఆ పాట వైరల్ అవుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూ ఆ పాట చేశారనో, గీతా సింగ్ అంతకుముందు సినిమాల్లో కితకితలు లాంటి సినిమాలు చేశారనో, వీటన్నిటి కోసం కాదు. అసలు గీతా సింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టిందా, ఆమె ఇండస్ట్రీని దూరం పెట్టిందా? ఈ ఇంటర్వ్యూ చాలా సీరియస్ ప్రశ్నలకు వేదిక కాబోతుంది, ఆసక్తిగా తిలకించండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా సింగ్ అంటే నాది కొంచెం చిన్న వయసు. కితకితల సినిమా చూసినప్పుడు అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాగ కూడా హీరోయిన్ పెట్టచ్చా, ఆశ్చర్యం కాదు కానీ తెలియదు, ఆ వయసులో తెలియదు కానీ పడి 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 నవ్వింది మాత్రం బాగా గుర్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు అండ్ ఏంది సడన్గా ఈ గుడుగుడు గుంజమా అని చెప్పేసి పాటతో ఒక ఊపు ఊపేశారు, సడన్ ఎంట్రీ, స్టెప్స్ అదిరిపోయినాయి. అసలు ఏంది ఈ పాట బ్యాక్ స్టోరీ చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్గా చెప్పాలంటే ఆర్కే నా మేకప్ మ్యాన్ అనమాట. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నాకు కితకితల తర్వాత వచ్చి తనే అనమాట. సో ఎప్పుడు అనుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము, కానీ మాకు టైం సెట్ అవ్వలే. అంటే మాకు స్టోరీ అంతా రెడీ అవ్వగానే హీరో డేట్స్ కుదరకపోవడము, అలా కొంచెం పోస్ట్పోండ్ అయిపోయింది. మధ్యలో నేను బిజీ అయిపోవడము, మాకు సెట్ అవ్వలేదు. సరే ఎందుకో ఒక సాంగ్ చేద్దాము అని ఒకరోజు ఇట్లానే అనుకొని మా కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే అనిత అండ్ స్వరూప్ గారు ఉన్నారనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్నాం ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి, కానీ కామెడీ వద్దు, గీత గారిని కామెడీగా చూపించి వద్దు, సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్తో చూపిద్దాము అని ఇట్లా వెళ్ళాం అనుకున్నాము. ఒక 1 వీక్లో షూట్ చేసేసాం. ఇంకా అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకుంది ఒక సాంగ్, బట్ ఇంకొక సాంగ్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మేము చందుగానే కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. వాళ్ళు అనిత గారు వాళ్ళు కూడా లేదు మేడం మేము అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాము, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఎక్కడ కానండి కాంప్రమైజ్, మీ ఇష్టం అని చెప్పేశాను. మేము చేస్తే మీకు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉండాలి, మీకు ఓకేనా? నేను ఆర్కే ఓకే అండి, ఎలా కావాలో అట్లా వాడేసాను గీత గారిని అన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను, ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th మంత్ ప్రెగ్నెంట్, తన లేడీ. అంటే తన సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు.
సో వాళ్ళు ఏమంటే, మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా, మా ఇంట్లోనే స్టే చేయండి మీరు. ఉమ్, మేము అంటే మార్నింగ్ 10 to 6 మా ఇక్కడే, మా ఇంట్లోనే ఉండి మేము మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా ఏదో మనం ఊపులు అనేసి చేద్దాంలే అని, కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డే అనుకున్నాను ఇలా స్టెప్స్ చెప్పగానే అమ్మా వెళ్ళి కూర్చున్నా, పట్టేసింది ఇక్కడ నాకు. ఆ, నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకా అయిపోయింది మన పని, ఏదో పెద్ద పుడింగలాగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంకా నాకు. సో ఆ అవుట్పుట్టే ఇవాళ మా గుడుగుడు గుంచమా అండి. అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్కి పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు అండి. ఉమ్, చిరంజీవి గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు, మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి, ఉమ్, మన కష్టం మనం పడితేనే ఎదుటోళ్ళకి తెలుస్తుంది, దాంతోపాటు మనకు లక్ ఉండాలి ఉమ్, అని తన మాటలు కొంచెం నాకు కూడా అనిపించింది. చాలామంది అన్నారు ఎందుకు గీత గారు చేయగలగారు, చేయలేదేమో తను అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేసాను ఇంకా. అంటే చాలా పర్సనల్ సోర్స్ నుంచి తెలిసింది. లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేద్దామో తెలియక బట్ స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం ఉన్నప్పుడు ఉమ్, చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడిన 4 మాటలు అవునండి. మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేసినాయి అని చెప్పేసి, ఆ మాటలు వచ్చేసి ఇక్కడ ఎవరి దారి ఎవరు వేరు, మన దారి మనమే వేసుకోవాలి, అవును, మన కష్టం మనమే మన పడాలి, పడాలి. మన రాత మనమే రాసుకోవాలి, ఇవేవి ఫేటు అదృష్టం ఇవేవి నేను నమ్మను అని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద మాట్లాడిన 4 మాటల వల్ల మళ్ళీ మీరు కొంచెం పర్సనల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ, దానన్నింటినీ దాటి మళ్ళీ ముందుకొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అవునండి. ఉమ్, సో నిజంగా అంటే మనలో ఉంటుంది, కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. బట్ నా చుట్టూలో మా వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. బట్ నాకు కొంచెం అనిపించింది ఈ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను చేస్తానా లేదా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఉమ్, కొంచెం భయం ఉండే. కానీ మా వాళ్ళందరికీ, మా టీం వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెంట్ పెట్టారు నా మీద. ఆ ఎఫర్ట్ మీరు పెట్టండి, మేము ఉన్నాం కదా, పోతాయి డబ్బులు, దాంట్లో ఏముంది, మీరు చెయ్యండి ఉమ్. అని ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో నేను చేసేసానండి ఇంకా అంతే. ఇంకా అండ్ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కింద నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఆ, కింద కామెంట్స్ అన్ని చదివాను. యాక్చువల్గా సోషల్ మీడియా అంటే 10 నెగిటివ్ కామెంట్లు, ఒక పాజిటివ్ కామెంటే ఉంటుంది. ఈ రోజుల్లో సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అక్క నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, గీతా సింగ్ ఐ లవ్ యూ, అక్క మీరు మళ్ళీ సినిమాలు చేయాలి, పాట చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది, ఇంత ప్రేమ ఆడియన్స్లో ఉంది. బట్ సినిమా ఛాన్సులు ఎందుకు ఆగిపోయినాయి? అది మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలండి. ఉమ్, ఐఎమ్ రెడీ, నేను ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి ఉన్నాను. బట్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కావాలి, అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. సో నాకైతే మన వాళ్ళు ఎక్కడ పోయినా అరే ఈ క్యారెక్టర్ మీరు సూట్ అయ్యేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు ఉమ్, అని చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా నేను డైరెక్ట్గా అడిగాను, ఉమ్, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, బట్ అడిగా, లేదండి కొంచెం వేరే ప్రెషర్ వల్ల, ఉమ్, లేకపోతే వేరే రికమెండేషన్ వల్ల అలా అని చెప్పారనమాట. ఉమ్, అదేంటండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వేరే రాష్ట్రాల నుంచి మన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారండి, మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ ఎవరు బతకరు అక్కడ, వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరు. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదరిస్తారండి. ఉమ్, నాకు కొంచెం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏంది మన ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదైనా చిన్న సినిమా అండి, బడ్జెట్ లేదండి, కానీ వాళ్ళు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు, స్టాఫ్ని చూస్తారు, వాళ్ళ రెమ్యునేషన్స్ ఎక్కువ ఇస్తారు, ఉమ్. మళ్ళీ ఎందుకో మనకి కిందగా చూస్తారు మన సైడ్ మన వాళ్ళు. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా గీతా సింగ్ రెమ్యునరేషన్ ఏమైనా చాలా ఎక్కువ? అస్సలు లేదు, బయట దాని మీద చాలా తక్కువ, ఉమ్, చాలా నేను రీజనబుల్గా తీసుకుంటాను. ప్రొడ్యూసర్స్కి ఎక్కడ ఇబ్బంది పెట్టాను నేను. ఇంకా మీరు 7 అంటే నేను 6కి వెళ్ళి కూర్చుంటాను, అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను నేనైతే. ఉమ్, ఈ ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా సార్ ఒక టైం చెప్పారు, దానికన్నా ముందు వస్తానండి, ఇక్కడ కాదండి కొంచెం మెల్లగా రండి మేడం అని చెప్పారు. ఉమ్, ఎందుకంటే మన కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి, అది నా పాలసీ. బట్ ఇండస్ట్రీ ఓకే వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, మళ్ళీ నాకు పిలుస్తారు. మా ఆడియన్సే చాలా బ్లెస్సింగ్స్, నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను అనుకుంటానండి. నేను ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం, నా ఇన్స్టా చేసుకుంటున్నా, యూట్యూబ్ చేసుకుంటున్నా, మంచి ఆదరిస్తున్నారు అందరు నన్ను, ఉమ్, హ్యాపీగా ఉన్నాను. ఇంకా మళ్ళీ సజెషన్స్ చెప్తుంటారు, అక్క నువ్వు ఇట్లా చేయ, అక్క అట్లా చేయ. నేను స్టార్టింగ్లో భయపడ్డా, ఒక 3 monthsలో 100K రీచ్ అయిపోయింది. నేను అనుకున్నా
అందరూ అన్నారు, "ఎందుకు అక్క గ్యాప్ తీసుకున్నాము?" అంటే, "లేదు మా ఐ హావ్ నో సపోర్ట్" అని ఫ్రాంక్‌గా చెప్తాను నేను. "లేదక్క మేమున్నాం అక్క, నువ్వు చెయ్యి అక్క, మేము నీకు సపోర్ట్ చేస్తాము" అని చెప్పేసి. ఇవాళ సాంగ్ చేస్తుంటే అసలు ఎంత అప్రిషియేషన్ అంటే అండి, ఆ ముందు రోజు నాకు నిద్ర పట్టలేదు. సాంగ్ రిలీజ్ అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అంటే ఒక సాంగ్ అంటే ఎట్లా ఉంటదంటే, కొంచెం స్లిమ్‌గా ఉన్నోళ్ళు అంటే ఈ మధ్య చేసేవాళ్ళు అందరూ అలానే ఉన్నారు. నేను ఒకటేసారి భూకంపంలాగా దూకి వాళ్ళని మళ్ళీ కంగారు పెడతానేమో, "అక్క నువ్వు ఎందుకు ఈ సాంగ్ చేసావు" అంటారేమో, చాలా భయపడ్డాను. కొంచెం నెగెటివ్ వాళ్ళు కూడా పెడతారు కదా అని చెప్పేసి, కానీ ఎక్కడ నెగెటివ్ లేదు ఫస్ట్ టైం. ప్లస్ నేనేంటంటే నాకు ఎవరైతే కమెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై పెడతానండి. వాళ్ళు అంటారు, చాలామంది సెలబ్రిటీస్ మేము వాళ్ళ ఇన్స్టాస్కి మేము మెసేజెస్ పెడతాం కానీ ఎవ్వరు రిప్లై పెట్టారు. అక్క మీరు ఓపిక ఉండి అందరినీ రిప్లై పెడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్తారు. నేనంటే మీరుంటే నేను ఉన్నానమ్మా, మీరు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసుకొని నాకు ఒక కమెంట్ పెడుతున్నానంటే మీరు ఎంత ఆలోచించి కమెంట్ పెడతారు. సో మీకు నేను ఆ రిప్లై, మీకు ఆ రెస్పెక్ట్, ఆ రిప్లై ఇవ్వకపోతే నేను వేస్ట్ నానా, థ్యాంక్ యూ అని చెప్పి అందరు రిప్లై పెడతారు. సో నా సాంగ్ కూడా ఇవాళ తొందరగా 4 డేస్ ఒక మంచి రీచ్కి వెళ్ళిందంటే వాళ్ళ వల్లేనండి. సాంగ్ విషయానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు, చిన్నప్పుడు ఏంది మీరు పెద్ద రౌడీ అంట? చిన్నప్పుడు ఉంటాం కదండి అలా రౌడీగా. ఉమ్, చాలా మా చాలా సిస్టర్ చాలా చాలా మందిని కొట్టారంట. చాలా మంది కాదు, ఒక 20 మంది 30 మంది కొట్టుంటాను. ఉమ్, పెద్ద ఇష్యూ ఏం కాదు. మా చెల్లెలు వాళ్ళని పిల్లలు ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏదైనా జుట్టు లాగడము, సైకిల్ పడేయడము, తిట్టడము, మనం వెళ్ళి రౌడీజం చూపించేవాళ్ళము. ఉమ్, మా ఏరియాలో ఎవరికేం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. ఉమ్, సో అలా రౌడీజం చేసేది అంటే కరాటే నేర్చుకుని చూపించేదాన్ని వాళ్ళ ముందు. ఉమ్. ఏంట్రా ఏంటి సంగతి నీకు అని చెప్పేసి అలా రౌడీజం చేసేదాన్ని. బట్ ఇప్పుడు కామ్ అయిపోయా. పోలీస్ అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి, పోలీస్ అవ్వాలి, నలుగురిని కొట్టాలి, ఎవరైతే తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను. బట్ కట్ చేస్తే సాఫ్ట్వేర్ అవుదాం అనుకో, అది కూడా క్యాన్సిల్ అయ్యి ఆర్టిస్ట్కి వచ్చేసాను. ఇంకా అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. నిజామాబాద్ మరి నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు. బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడు అంతా నేను నిజామాబాద్లో చదువుకొని తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి, చాలా ఇష్టము. బట్ కొంచెం లావ్ అయ్యాను కదా, నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను, మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం, ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు. కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి. బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు? ఆ రోజు షోకి ఎందుకు వెళ్ళారు? షో కంటే అందరూ వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ, మళ్ళీ డ్రాప్ అయ్యా. మా డాడీ అన్నారు, ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకో." అప్పుడు జడ్జిలుగా? ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా కానీ యాంకర్గా కానీ? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు, నాకు గుర్తులేదండి. గుర్తులేదు. లాంగ్ బ్యాక్ ఆ, గుర్తులేదు అసలు, ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు, అప్పుడు నేను చిన్నవాడిని, ఓ టీవీలో చూస్తుండే. సో ఒక డ్యాన్స్ షోకి ఆడిషన్కి వెళ్ళారు ఆ రోజు? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు. బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే, లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. ఇంకా బాగా తిట్లు పడ్డాయి, ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకి ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. అవును. సో డాడీ అన్నారు, వద్దొద్దు, నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇంక మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు, ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో, అంత గొప్ప డైరెక్టర్. అవునండి, బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. ఆయన అవునండి. కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి ఆ కాల్, టీం నుంచి. ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్ ఉంది
అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్‌ది. నాకు హస్బెండ్‌కి చేసిన ఆయన చెప్పారు. "తేజ గారిని కాంటాక్ట్ చెయ్యి. బావుంటది. నువ్వు బావున్నావు గదా!" అంటే, "ఎహే! మనకు సినిమా వచ్చేరోజు మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు. ఎందుకు ఏదో యాడ్‌కే డ్యాడీ ఒప్పుకోలేదు" అంటే ఆయన ఒక మేనేజర్ కాల్ చేస్తే ఆయన కాల్ చేశారు. ఎళ్ళాను. "అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నాను" అంటే, అబ్బా! మన కోసం వెహికలా గ్రేట్ కదా! అని. ఎళ్లి చూస్తే సుమోలో చాలామందున్నారు. అదేంటి మనకు సెపరేట్ వెహికల్ పంపిస్తున్నారు ఇంతమందున్నారేంటి అనుకున్నా. సరే ఏదోలే మనం ఎళ్దాం అని చెప్పి ఎళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగనమాట. హ్మ్. సరే ఎళ్లి చూద్దాం అసలు ఏంటి, అసలు 'తేజ' గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని. ఎళ్ళేసరికి నేను ఎళ్ళేసి ఇంకా చాలామందున్నారండి. అరౌండ్ 800, 900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా. మనకింక కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి. అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మనమిద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంట్లో కాల్ చేశాను. 'తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు' అది ఇది అని. ఎవరు నమ్మలే. చాలే సుత్తి చెప్పింది ఇంటికొచ్చేసేయి తొందరగా అని చెప్తే, లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 మంత్ ఉండాలి. ఒప్పుకోం మేము అస్సలు ఒప్పుకోమన్నారు. లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు ఇంకా. హ్మ్. నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది 'జై'. నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్‌లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు. అసలు ఏం తెలీదు. వేణుకి కూడా అదే తొలి సినిమా కదా. తొలి సినిమా అదే. హ్మ్. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేయి కొరికి చెయ్యాలి కామెడీలా. ఆయన చెప్పారు కొరియోగ్రాఫర్ అమ్మ నువ్వు వెళ్ళి చేయి కొరకాలి అయింది ఇట్లా ఆయన పట్టుకుంటాడు అనగా. నిజంగా నాకు తెలియదు చేయి కొరక అంటే యాక్టింగ్ అనే సంగతి తెలియదు. వెళ్ళి గట్టి కొరికా వేణుని. నిజంగా చేపడి గుంజాడు. నెత్తిని చేపెట్టి గుంజాడనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికినది ఇంకా మార్క్స్. ఆ సీను కత్తితో పేక కోసే సీన్ కాదు. ఇంకా నిజంగానే కీర్తి కోసేసి చేతులు అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి బాగా చేసాం అమ్మ బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ చూసి టెన్షన్ పడిపోయారు సార్ సినిమా ఏమైపోద్దో అని. హ్మ్. కానీ బాగా చేసావమ్మా అని చెప్పి అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి ఈవి గారికి ఎవరో చెప్పారు. ఒక క్యారెక్టర్ ఉంది ఎవడి గోల వాడి దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను. ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఒక 1 వీక్ ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా నీకు ఒక క్యారెక్టర్ ఉంది అదేది రాజేష్కి పెళ్లి కూతురు నేను భయపడి పారిపోతాడు అని. హ్మ్. నాకు అప్పుడు ఏం అర్థం కాదు. ఏదో చెప్తున్నారు కదా బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే ఇంకా. సో బాగా చేసావు అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో ఇంకా. కితకితలకు వెళ్ళే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. యా ఇది చాలా చిన్న టీంతో అంటే జీవితం అంతా కష్టపడి నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు 22 సంవత్సరాల కెరీరు ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ మీ స్టైలిస్టులు కానీ లేకుంటే మీ టీం కానీ అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తిని తినక లైఫ్ ఇక్కడే ఎతుక్కునే మనుషులు మీరు అందరూ కలిసి అంటే మీరైతే స్టార్ కావచ్చు కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ లేకుంటే స్వరూప్ కానీ కొరియోగ్రాఫర్ కానీ సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం అట్ట అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు జేడీ చక్రవర్తి గారు శేఖర్ మాస్టరు ఇంతమంది గెటప్ సీను బర్నీ గారు ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ రఘు మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను అది వేరే విషయం. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు. బట్ ఈయనంటే ఆయనకు చాలా అభిమానం ఎక్కువ. అయితే ఈయన చెప్పారు సార్ ఇట్లా సాంగ్స్ అవునా అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. చూసి అంటే జనరల్గా ఓకేవయ్యా అన్నాను. కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు అని. నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం ఏదైతే అదేంది ఆరికే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు. మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము చేసి చూపిద్దాం కాన్ఫిడెంట్ ఉంది లోపల ఎవరికి వాళ్ళకు ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనున్నాను వాళ్ళ పాయింట్ అంటే బయట చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాల అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం ఆ హిట్ కొట్టామండి కష్టపడ్డాము.
అది ఎప్పుడో మా వాడు అంటాడు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో కాదు, దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. నేనేమో మనకి ఇప్పుడు వచ్చిన టైము అంతే ఇంకా అనుకున్నాను ఇంకా. యాక్చువల్‌గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏందంటే, మీ విషయంలో కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూసారు. అవునండి. సో, మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్. అంటే మీరు కరెక్ట్‌గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పెడితే 'గీతా సింగ్' కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు. మీ టీమ్‌లో చుట్టూ ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చెప్పిన 'ఆర్‌కే' గాని, 'జిలానీ' గాని, లేకుంటే 'స్వరూప్' గాని. అండ్ 'స్వరూప్' ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. అవును. 'డీ2' 'D2' నుంచి 'డీ2' శేఖర్ నుంచి మాస్టర్తో ఉన్నాడు. ఉన్నారు. సో, 'స్వరూప్' పేరు ఇప్పుడు బయటకొచ్చింది. తను 400 సినిమాలు, 500 సినిమాలకి పనిచేస్తున్నాడు. అవును. డాన్సర్‌గా అయినా, కొరియోగ్రాఫర్‌గా అయినా. బట్ 'డీ2' తర్వాత ఈరోజు అతని పేరు బయటకొచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ 'ఆర్‌కే' గాని. అవునండి. సో, ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి. నాకు అవును. అందుకు ఆనందం వేసింది. అవునండి. 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 చాలా అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి. హ్మ్. స్వరూప్ గారు గాని, అనిత గారు గాని షీఈస్ ప్రెగ్నెంట్ అండి. 7th మంత్ ప్రెగ్నెంట్. మాకింకా టెన్షన్. మా ఆర్‌కైతే వద్దు నువ్వు అది చేయకి, ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి. అలా అలా పరిగెత్తుతా తను అట్లా. ఇట్లా అట్లా అట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్ నేను ఒక డాన్సర్ గాని ఐయామ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దొద్దు నన్నంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి. లేకపోతే వద్దు మేము ఒప్పుకోము. మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు ఇంక అంతే. అలాగే తీశారింక. అందరూ శేఖర్ మాస్టర్ గారంటే, "మీరు 2 ఆర్ 3 డేస్‌లో చేశారా సాంగ్" అని. లేదండి 1 డేలో. 1 డేలోనా? నేనైతే అంత అవుట్‌పుట్ ఇయ్యలేదు కానీ చాలా బాగా అవుట్‌పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు, "గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తదని తెలీదు మా అసలు. చాలా బాగా చేసింది. అసలు గీత గారు మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు" హ్మ్. అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంట, గంటన్నర మాట్లాడు. ఆయన ఎక్కడికో ఎళ్ళాలి. ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారింక. మా టీమ్ అందరూ మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకో చిన్న డౌటు. 'జేడీ చక్రవర్తి' అంటే కొంచెం ఆర్గెంట్‌గా ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటది. సో, మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి 'జేడీ చక్రవర్తిలో'? హి ఈస్ వెరీ స్వీట్ గాయ్ అండి. హ్మ్. నేనెప్పుడూ ఆయన నంబర్ బికాజ్ నేను మా అసోసియేషన్ మెంబరు. హ్మ్. ఆయన నంబర్ నా దగ్గర ఉంటది. సో, నా ఇంటి గృహప్రవేశం గానీ, బర్త్‌డే విషెస్ గానీ, ఏదైనా ఇట్లా పెట్టిన వెంటనే మినిమమ్ ఆయన బిజీగా ఉంటే ఒక 4, 5 అవర్స్ తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమ్మీడియేట్ రిప్లై పెడతారు. హ్మ్. ఎవరు పెడతారండి రిప్లై? కరెక్ట్. నేనేంత వర్క్ చేయలేదు. హ్మ్. నేనెవరు అంటే నేను తెలుసు. నేను ఫోన్‌లో గూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరిచ్చారండి? హ్మ్. నేను చాలా రెస్పెక్ట్ ఆయన అంటే. మొన్న ఎళ్తే కూడా, "అరే గీత నువ్వు గృహప్రవేశానికి పిలిచావు గానీ నాకు కుదరలేదురా" హ్మ్. అని చెప్పారు. అంటే అంత మెమరీ ఉందండి. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్‌ది కూడా ఆయన గుర్తుపెట్టుకొని చెప్పారంటే, మీరెప్పుడూ ఆయనతో కలిసి పని చేయలేదా? ఎప్పుడు చేయలేదండి. హ్మ్. ఎప్పుడు ఫోన్‌లో కూడా మాట్లాడలేదు ఆయనతోనసలు. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఆ! ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. హ్మ్. జస్ట్ మెసేజ్‌లోనే మాట్లాడాను. హ్మ్. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు 'గులాబీ' సినిమా, హ్మ్. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. కరెక్ట్. కరెక్ట్. మీకే కాదు. చాలా చాలా మంది క్రష్. లేడీస్‌కి క్రష్ ఉండేది. అవును. ఆ! చాలా క్రష్ ఉండేది. నాకు 'రవితేజ' గారంటే కూడా క్రష్ బాగా. హ్మ్. ఆయన మాట్లాడే స్టైల్ గాని, అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. "అరే! ఒక్కసారి కలుద్దాం రా." మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు గానీ, ఒక ఫోటోన దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. హ్మ్. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షాట్ చేస్తున్నామండి పొల్లాచ్చిలో. ఇట్లా ఎడ్జ్‌లో ఉన్నప్పుడు నేను పడేదాన్నండి లోయలో. హ్మ్. ఆయన ఇలా పట్టేసుకున్నారు నన్ను. 'రవితేజ' గారు. రవితేజ గారు. అసలు స్ కొంచెం ఒక సెకండ్‌లో కింద లోయలో పడిపోయేదాన్ని. హ్మ్. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మనోళ్ళు ఏం చేశారంటే గడ్డేసేసారు మొత్తం. అది ఆయనకు తెలీలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ ఎళ్ళాలి. నేను ఇలా ఎళ్ళాల్సింది నేను ఇలా ఎళ్ళా నాకు తెలియకుండా. ఓకే. వాళ్ళు ఇలా ఇక్కడెళ్ళొద్దు ఇక్కడెళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ ఎళ్ళొద్దు ఇక్కడ ఎళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను. సడెన్‌గా ఇలా పట్టుకున్నారు రవితేజ గారు. అప్పుడు లంగావోని చూసుకున్న కాలుకి దెబ్బ తగిలింది. "హే! గమ్ తేండి అది తీసుకురా" అది ఇది చాలా అసలు కేరింగ్‌గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తిశేషులని పడిపోయేది నాకింకా అసలు. చాలా పెద్ద యాక్సిడెంట్. చాలా పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. అసలు నేను ఒక 1, 2 అవర్స్ నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డానింకా. హ్మ్. ఇంకా రవితేజ గారిని మాత్రం నేను లైఫ్‌లో మర్చిపోనండి. ఆయన క్రష్ గాని ఆయన నా జీవితమే కాపాడారు నాకసలు. కానీ మీరు నవ్వుతూ చెప్తున్నారు కానీ చాలా సీరియస్. చాలా సీరియస్ విషయం అండి అసలు నిజంగా. జస్ట్ ఒక సెకండ్ అండి. ఇలా పట్టుకోకపోతే ఇంక అయిపోయేది అసలు అమ్మో! నేను అనుకున్నా ఎంత క్రషో ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేనింకా. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాహ్! మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి. నేనే స్టార్ అవ్వాలి. నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా నేను. లేదు కదా! లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు?
అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్‌గా అట్లా ఇష్టం లేకుండే. బట్ జనాలు ఏందంటే అట్లాంటి కంటెంట్‌కే ఇష్టపడతారు. చూసాను కొన్ని కొన్ని వాళ్ళవి. హ్మ్. సో, అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేను. మీరు కొన్ని ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. హ్మ్. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మనిషిని తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. హ్మ్. అంతే నేను ఒక దోమ కూడా చంపను నేను. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఏదైనా ఉందంటే బాబు కొట్టండి బాబు ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్‌గా చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను. యాక్చువల్‌గా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, గీతా సింగ్ అంటే మాకు ఎలాంటి మాస్క్ వద్దు. గీతా సింగ్ ఎలా ఉంటే అలా చూసే మేమందరం ఇష్టపడ్డాం. అవును. మీ ఒరిజినాలిటీయే ఇష్టం. ఇప్పుడు కొంతమంది స్టార్స్ ఉంటారు. వాళ్ళు మాస్క్ ఏసుకొస్తేనే వాళ్ళు స్టార్‌లు. మీరలా గాదు. కామన్ మ్యాన్‌కి కూడా మీ జెన్యూనిటీ ఆ రియాలిటీనే తెలుసు. అవునండి. అలాగే ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లో హ్మ్, మీరు ముందు డిస్క్లైమర్ ఏసినట్టు అందము, లావు ఇవెవరు చూడట్లేదు. గీతా సింగ్ వచ్చింది. మంచిగా డాన్స్ ఏసింది. అందరూ యాక్సెప్ట్ చేశారు. సో, గీతా సింగ్ నుంచి మాకు ఎలాంటి పూతలు వద్దు. అవును. ఆ రియాలిటీ ఉంటే చాలు. అదే. అనవసరంగా ఆ ప్రయత్నం చేశారేమో అనిపిచ్చింది. తర్వాత నాకు కూడా కొంతమంది చెప్పారు. హ్మ్. ఎందుకలా చేశారండి? ఎంత బాగొచ్చింది. వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు గదా! హ్మ్. ఎందుకు ఆయన మీద సీరియస్ అయ్యారంటే, అంటే అట్లా కంటెంట్ చేయాల్సొచ్చిందండి. బట్ సంథింగ్ కంటెంట్ ఉంటే కదా జనాలు చూస్తారు. హ్మ్. సో, ఆ తర్వాత మేము ఫ్రెండ్లీగానే మాట్లాడాం. ఫ్రెండ్లీగా డాన్స్ చేసాము. అర్థమైంది. అది బట్ అది ఆళ్ళ జనాలు గూడా అలానే ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు నేను సాఫ్ట్‌గా కూర్చొని మాట్లాడితే ఎవరు చూడరు. కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తేనే చూస్తారు. అంటే సరే ఓకే అని చెప్పి మేము కంటెంట్ చేసాం గానీ దానికి అంత సక్సెస్ న్యాయం చేయలేకపోయాము. బికాజ్ ఇద్దరం మొహం చూసుకుంటాం గానీ, అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు స్వరూప్ గారు నాతోని. సో, ఆ తర్వాత మేము చేసిన తర్వాత చాలా నవ్వుకున్నాం. ఏంటి మనం ఇట్లా అరుచుకోవడం ఏంటి అసలు? ప్రాక్టీస్‌లోనే అనిత గారు మీ మీద అన్నారు గానీ, నేనసలు ఒక మాట అనలేదు. మనమిద్దరం కొట్లాడుకోవడం ఏంటి అని చెప్పారు. బట్ ఎలాగో సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది. స దానికి ఇంకా అలాంటివి ఏం అవసరం లేదు. అవసరం లేదు. యాహ్! యాహ్! అండ్ యాహ్! యాహ్! ఇంకో సీరియస్ క్వెషన్ గూడా ఉంది. మేబీ మీకు కోపం రావచ్చు. అయినా అడుగుతున్నాను. రోజు సాయంత్రం 6 తర్వాత ఏం జేస్తారు మీరు? వాకింగ్ చేస్తాను. ట్రెడ్‌మిల్. హ్మ్. 7:30, 8 కల్లా నా డిన్నర్ అయిపోద్ది. హ్మ్. దట్స్ ఇట్. గీతా సింగ్ తాగుతారా? తాగుతానంటే సంథింగ్ అకేషన్ అప్పుడు తాగుతాను. హ్మ్. అది మా అకేషన్స్ ఏదైనా సంథింగ్ ఉంటే. హ్మ్. అంటే మాకు తెలిసిన చాలా క్లోజ్ పర్సన్స్ అయితే హ్మ్. తాగుతాను. హ్మ్. లేకపోతే లేదు. అండ్ ఇది గూడా ఎందుకు అడిగానంటే, ఒక ఇంటర్వ్యూలో పదే పదే మీ పైన మీరే ఈ జోకులేపిచ్చుకున్నారు. ఏది ఎక్కడండి? నేను పేరు చెప్పలేను. కొన్ని ఓకే. ఓకే. సమస్యల వల్ల ఇంటర్వ్యూ పేరు చెప్పలేను. సో, ఓకే. నాకక్కడ గూడా విచిత్రంగా అనిపిచ్చింది. యాక్చువల్‌గా మాకు తెలుసు. మీరు ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటోలు పెట్టారు. అవునండి. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు, ఎవ్రీథింగ్ మాకు తెలుసనమాట. సో, అలాంటి వ్యక్తి కాదు. బట్ యాంకరు రిపీటెడ్‌గా 6 తర్వాత 6 అయింది. తర్వాత ఆ! ఓకే. యాహ్! యాహ్! ఆ! యాహ్! 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 అని యాహ్! ఐ చెప్పి గాట్ అంటుంటే ఇట్. అది ఏంటంటే ఫన్నీ వేగా ఎళ్తుంది గదా అనుకున్నాను. హ్మ్. అది గూడా కొంతమందన్నారు. అదేంటి మీరు అంత గాదు గదా! ఎందుకు అలా జెప్పారు అంటే, ఏదో జనాలు నవ్వించాలి గదా మనము. అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్ అంటే తాగుతారు, తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు అనుకున్నా. మనమేం అంతగా జేయం గానీ ఏదో కొంచెం కామెడీగా ఏదో ఇచ్చాం మనము. తాగుతుంటే టీ, కాఫీ ఉంటాయి గదా! మనం ఓన్లీ అదే ఎందుకు అనుకోవాలి అన్నట్టుగా పోయాము. సరే ఓకే. జరుగుతుంటాయి ఈ గదా! అని 2 చెప్పి. ప్రశ్నలు ఎందుకు ఇంత పర్టిక్యులర్‌గా అడిగానంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం వచ్చినా సరే గీతా సింగ్ పేరుండదు. అవునండి. ఎలాంటి మోసం జరిగినా గీతా సింగ్ మోసపోయిందే గానీ ఎవరిని మోసం చేయలేదు. అవునండి. గీతా సింగ్ ఎప్పుడూ ఒక తప్పు చేయలేదు. సో, అలాంటి గీతా సింగ్ మీద ఉన్న ఈ మచ్చ చెరిపేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న అయ్యయ్యో! నో అడిగాను. ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో ఇస్తానన్న డబ్బులివ్వడం 100లో ఒక 50% జరగద్ది. మీకు ఒక రూ. 1,00,000 రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే, ఆ రూ. 1,00,000 ఇచ్చే నిర్మాతలు గానీ, ఇప్పిచ్చే దర్శకులు గానీ అతి తక్కువ మంది ఉంటారు. అవునండి. 'కితకితలు' సినిమా అయిపోయింది. సినిమా పెద్ద సక్సెస్ అయింది. మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకొచ్చేసింది. ఈవీవి సత్యనారాయణ గారు ఒకరోజు మిమ్మల్ని పిలిచి ఎక్స్‌ట్రాగా రూ. 2,50,000 డబ్బులు చేతిలో పెట్టారు. నిజమేనా? 2.5 కాదండి. హ్మ్. రెం ఒక 70 ఎంతో పెట్టారు. 70,000 1,70,000 1,70,000 70,000 హ్మ్. సో, మేము వద్దని చెప్పాను. సార్ వద్దు సార్ నాకు సక్సెస్ ఇచ్చారు మీరు. హ్మ్. నాకు మా ఇంట్లో అసలు వద్దని చెప్పారు. హ్మ్. ఇమ్మీడియేట్ ఫోన్ చేశారు డైరెక్టర్‌గా డబ్బులు ఇస్తున్నా. అసలు ఏ రూపాయి తీసుకోవద్దు. అంటే మనకి ఇండస్ట్రీ తెలీదు. మన ఒక మిడిల్ క్లాస్ అలాంటి నీకు ఒక లైఫ్ ఇచ్చారు. వాళ్ళ కొడుకు కన్నా మంచి పేరు ఇచ్చారు నీకు. హ్మ్. మనం రూపాయి తీసుకోకూడదు అన్నారు మా ఇంట్లో. హ్మ్.
డైరెక్టర్ గారు చెప్పారు, సార్ నాకు వద్దు సార్ అంటే, ఏయ్ పిచ్చి తీసుకో, నువ్వెందుకు తీసుకో, యూ హ్యావ్ ద రైట్, నేను హ్యాపీగా ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు డైరెక్టర్ గారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. అంటే ఆ టైంలో అంత రెమ్యునేషన్ అనేది ఇంకా చాలా నాకు ఇక పీక్లో వెళ్ళిపోయాను. ఇంకా అసలు అసలు ఇంటికి వచ్చిన మామూలుగా నాకు ఇంత డబ్బులు వచ్చినాయి చూసా ఒక్క సినిమాకి అని చెప్పి చాలా హ్యాపీ అనమాట. అందరికి ఫుల్ పార్టీ ఇంట్లో, అంత నాన్ వెజ్ తినడం, అసలు స్వీట్లు పంచడం, గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, అసలు ఒక 2-3 డేస్ చాలా హంగామా చేసాం, సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే. ఇంకా అంత పెద్ద డైరెక్టర్ గారు అసలు మనకి ఇంత ఇవ్వడం అనేది గ్రేట్ అసలు అని చెప్పి. నేను ఇప్పుడు కూడా గుడికి వెళ్ళిన ఆయన పేరు మీద ఆయన పేరు తలుచుకుంటాను, ఆయన పేరు తలుచుకుంటాను, నరేష్ గారి పేరు తలుచుకుంటాను, రాజేష్ గారి పేరు కూడా తలుచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇవాళ ఉన్నాను ఇండస్ట్రీ. ఒక గీతా సింగ్ అనే తెలుసు అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఆయన గొప్ప వ్యక్తి. ఆయనతో పాటు ఒక లైఫ్ ఇచ్చారు ఈవీవి గారు. సో ఐ రెస్పెక్ట్ దిస్ 2 డైరెక్టర్స్, చాలా రెస్పెక్ట్ చేస్తారు ఇద్దరిని. ఇంకా అసలు కితకితలు ప్రాజెక్టు ఆన్ బోర్డ్ ఎలా అయిందనేది, అంటే మీ దాకా ఎలా వచ్చింది, ఎలా మాట్లాడారు, ఎలా స్టార్ట్ అయింది, కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను ఏదో అప్పట్లో నేను కంట్రీకి వెళ్ళానండి, ఫుల్ ఫోన్స్ వచ్చాయి. చలపతిరావు గారు ఫోన్ చేశారు, ఏంటి 2-3 డేస్ నుంచి నువ్వు ఫోన్ చేసాను లిఫ్ట్ చేయట్లేదు అంటే, లేదని ఇట్లా వేరే ఊరు వెళ్ళాము, కంట్రీకి వెళ్ళాము అంటే, ఏంటంటే అంటే నువ్వు అర్జెంటుగా డైరెక్టర్ గారు ఆఫీస్కి వచ్చేసి, తెలుసు కదా ఫిల్మ్ నగర్లో, ఎందుకు బాబాయ్ నువ్వు రా అర్జెంటుగా రా. వెళ్ళంగానే డైరెక్టర్ గారు నువ్వు లోపల వెళ్ళి కలుపు అంటే, డైరెక్టర్ గారిని కలవడం ఏంటి నాకు అర్థం కాలేదని. ఇప్పుడు ఒక 3-4 months నువ్వు ఏం సినిమాలు చేయబాకు నువ్వు. సినిమాలు సార్ నేను ఏం చేశాను సార్ అని, లేదు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, నువ్వు దానికి మెయిన్ నువ్వు అని ఏ పడితే ఒప్పుకోబాకు నువ్వు, ఇంకా నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని. లావ్ అవ్వాలి సార్, సినిమాలు చేయకపోతే ఎట్లా సార్, నువ్వు ఏం చేయదు, నేను చెప్తున్నాను కదా నీకేం కావాలి నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను అన్నారు. ఏంటి తెలుసా, అప్పుడు నరేష్ గారు వచ్చారు, ఈ సినిమాకి నువ్వే హీరోయిన్ అని. సార్ నాకు అర్థం కాలేదు సార్, ప్లీజ్ చెప్పండి. పిచ్చి ముందు నువ్వే ఈ సినిమాకి హీరోయిన్. డైరెక్టర్ గారు హీరో ఎవరు తెలుసా అంటే, నరేష్ గారా అని. నీకెలా తెలుసు, ఎరా నువ్వు చెప్పావా అని. సార్ ఆయన చెప్పాడు, ఆయన ఇప్పుడే కలుస్తున్నాను, నేను ఇట్లా మాట వరుసకు చెప్పాను సార్, నరేష్ గారే అని చెప్పేశాడు. చాలా షాకింగ్ అసలు. నేను చెప్పాను సార్ మీ సినిమా అంటే నాది మదర్ టంగ్ హిందీ, కొంచెం మాట్లాడతా బట్ నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు సార్. మీ సినిమాలు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి సార్, చూశాను కదా చాలా సినిమాలు చూశాను నేను, నా వల్ల కాదు సార్ ఇవన్నీ, నేను పెద్ద పెద్ద డైలాగ్స్ నీకెందుకు, నువ్వు చేస్తావు, నువ్వు కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతావు, నేను ఉన్నాక నేను చేయిస్తాను కదా, నీకు స్క్రిప్ట్ ఇస్తాను, నువ్వు నేర్చుకో, కో డైరెక్టర్ ఉంటారు, అందరు నీకు హెల్ప్ చేస్తారు సార్. ఎంత హెల్ప్ చేసినా నేను ఇంత పెద్ద 10 lines డైలాగ్స్ అయితే నేను చెప్పలేను సార్, నేను మర్చిపోతాను. అదిగో నువ్వు కాన్ఫిడెన్స్ వదలకు, నువ్వు చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకో, తర్వాత విషయం అది. కానీ అక్కడ చాలా ధైర్యం ఇచ్చారు ఈవీ గారు. సో ఇంకా స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం నా అన్ని సెకండ్ టేక్ ఎక్కడ పోలేదు, అన్ని సింగిల్ టేక్లో ఫినిష్ చేశాను. నరేష్ గారు ఏదో ఒక్కసారి ఒక సెకండ్ టేక్ వెళ్ళేసరికి తిట్టారు, చూసావా నీకన్నా ఇంత బాగా చేస్తుంది, పిచ్చి ఫస్ట్ టైం చేస్తుంది, నువ్వేంట్రా ఇట్లా చేస్తున్నావు అనగానే ఆయన ఇట్లా చూస్తుంది, అయ్యో రా బాబు నాకేం తెలియదండి బాబు, పాప ఆయనకు అప్పుడే స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు ముందు రోజు నేను ప్రిపేర్ అంటే, పర్లేదమ్మా ఊరికే ఇలా చూశాను నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. చాలా బాగా హెల్ప్ చేశారండి నరేష్ గారు అయితే, ఆ సినిమాకి కూడా ప్రతి సీన్లో హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన కూడా అసలు నేను మర్చిపోను ఇంకా అసలు. అండ్ కితకితల గురించి ఎందుకు ఎప్పుడు ఇంత స్పెషల్ దేనికంటే, రీసెంట్గా ఒక 1 year కూడా కావట్లేదు, అల్ల నరేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, కలెక్షన్స్ ఇంత వస్తున్నాయి, ఇట్లాంటి ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంది కదండి. కథ డిసైడ్ చేస్తుంది. మేము అప్పట్లో కితకితలు అనే ఒక సినిమా తీసాము, నాన్నగారి డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షన్, 60 లక్షల బడ్జెట్. అవునండి. ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా మీకు? ఒక పెద్ద నెంబర్ చెప్పారు ఆయన. 8 crores వచ్చాయండి. 8 crores. అది జెమినీకి మేము అమ్మాము శాటిలైట్. అప్పుడు 8 crores అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి అసలు. అవును. ప్రతి ఫెస్టివల్కి అసలు వేస్తుంటే అసలు నాకు ఏదైనా సండే రాగానే ఫెస్టివల్ని చాలా కాల్స్ వచ్చాయి, ఓహో సినిమా రిలీజ్ అయినట్టుంది, టెలికాస్ట్ అయినట్టుంది టీవీలో అనుకునేదాన్ని. యాక్చువల్ అందరూ అడుగుతున్నారు సెకండ్ పార్ట్ ఎప్పుడండి అని చెప్పి. అది మన నరేష్ గారికే తెలియాలండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే బాడీ షేపింగ్ ఆయన చెప్పారు, బాడీ షేపింగ్ కదా ఇప్పుడు నన్ను అందరూ నెగిటివ్గా చూస్తారు. నేను ఒక అమ్మాయిని, నేను అప్పట్లో అంటే జరిగిపోయింది బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి, నేను ఒక్క మాట అంటే ఇంకా అందరు రేజ్ అవుతారు,
సో తర్వాత ఆలోచిద్దాము మనము అని చెప్పి ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరు మన సెకండ్ సీక్వెన్స్ చేయాలి ఏదంటే మనం నిజంగా చెప్పండి మనం ప్రెస్ వాళ్ళు అందరూ చాలా మంది నాకు హ్యాపీ అనిపించింది. కితకితలు 2 ఎప్పుడు చేస్తున్నారని అవును. ఫస్ట్ అదే చెప్పేశారు. అవును. అబ్బా! నరేష్ గారు తొందరగా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా కదా! చాలా మంది రీ రిలీజ్ కూడా అడుగుతున్నారు. రీ రిలీజ్ అడుగుతున్నారు. మరి నాకు కూడా మొన్న అడుగుతాను ఏంటంటే ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అయితే మరి మీదెందుకు అవ్వట్లేదు అంటే హ్మ్. సో వాళ్ళకి తెలియాలండి. ఇలాంటి రిలీజ్ అవ్వాలి కదమ్మా! పోనీ సెకండ్ సీక్వెన్స్ చెయ్యరు. అట్లీస్ట్ రిలీజ్ అని చేయాలి కదా అని చెప్పి. మా తర్వాత వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. కానీ మాది మాత్రం అవ్వట్లేదు. ఈజ్ అప్ టు నరేష్ గారు ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో అనేది. మీ ఇంటర్వ్యూ ముగించే ముందు నాకు మీ లైఫ్ జర్నీ అంతా బాగా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. అంటే మీకోసం మీరు ఏం చేసుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేశారు. అవునండి. ఒక డిప్రెషన్‌ని దాటారు. ఒక కష్టాన్ని దాటారు. ఒక పెయిన్‌ని దాటలేకపోతున్నారు. అవునండి. నిందల్ని భరిస్తున్నారు. సో ఇన్నిటిని దాటుకొని కూడా మళ్ళీ మీరు కమ్‌బ్యాక్ ఇవ్వడం చాలా అంటే నాలాంటోళ్ళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంది. అయితే మీ 2 విషయాలు మీ దగ్గర నుంచి 'కితకితలు 2' ఒకవేళ నరేష్ చేయకపోతే ఇంకో హీరోతో అయినా సరే ఎందుకంటే ఆ సినిమాకి హీరో మీరే. మా ఆర్‌కే ప్లాన్ చేస్తున్నాడు. ఆయనకి ఇక్కడ కాదు ఇక్కడ కూర్చొనన్నా ఆ! వేరే హీరో డేట్స్ అంటే నరేష్ గారి డేట్స్ ఇట్లా బిజీగా ఉన్నాయి. హ్మ్. మోస్ట్లీ అనుకుంటున్నాం ఎవరైనా సరే అండి కొత్త వాళ్ళని పర్లేదు టాలెంట్ ఉన్న వాళ్ళతో ఉన్నా సరే లేకపోతే వెల్ నోన్ ఉన్న వేరే వాళ్ళతోనైనా సరే మ్యాక్సిమం నరేష్ గారు ట్రై చేస్తాము. బై కేస్ ఆయన దొరకకపోతే ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ఆ హిట్ కొట్టి ఆ మూవీ చేసి మళ్ళీ మీ ఇంటర్వ్యూలో మేము కూర్చుంటాము. దట్ ఐ ప్రామిస్ యూ అండి చేసి చూపిస్తాము ఇంకా ఆ అసలు. సినిమా కావాలి. అండ్ ఇంకోటి నేను మేకర్స్‌కి చెప్పాలనుకుంటున్నాను. 'గీతా సింగ్' లాంటి ఆర్టిస్టులు కొన్ని పదుల మంది ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. ఈ ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళదే. కథలు రాసేటప్పుడు, క్యారెక్టర్లు రాసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి సినిమాలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 రోజులు షూట్ అయినా, 2 సీన్‌లైనా తల్లిని నమ్ముకొని ఉన్న బిడ్డలు లాంటి వాళ్ళు. మలయాళం వాళ్ళకి ఇస్తున్నాం, కర్ణాటక వాళ్ళకి ఇస్తున్నాం, తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నాం. మన ఆర్టిస్టులు ఈ సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఇలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ రాయకుండా, ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్‌ని వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తా. తెలుగు సినిమాలో మనం ఏం సాధిద్దామని ఉన్నాము. మన వాళ్ళకి మనమే చేయూతివ్వాలి. ఇదేం స్టార్‌డమ్ ఉండి కోట్ల రెమ్యునరేషన్‌లు తీసుకునే ఆర్టిస్టులు కాదు. 2 రోజులు షూట్ చేస్తే నెలంతా పండగ చేసుకునే ఆర్టిస్టులు. ఇకనైనా ఆ ఆలోచన మారాలని కోరుకుంటున్నాను. మీరు బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కూల్గా ఇంటర్వ్యూ చేశారు. చాలా బాగా నచ్చిందండి. కరెక్ట్ పాయింట్స్ క్యాచ్ చేసి చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.